హాయ్ హలో అండి, నా పేరు సునీత. నేను మీకు చూపించబోయే వీడియో టేప్ వాడకుండా కొలత జాకెట్తో కట్ చేయడం ఎలా అని చూపించబోతున్నాను. 1 మీటర్ క్లాత్ తీసుకోండి. జాయింట్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కింద క్లాత్ సమానంగా ఒక లైను మార్కు వేసుకోండి. తర్వాత కొలత బ్లౌజ్ వేసుకొని కింద 1/2 ఇంచి కుట్టు కోసం మార్క్ వేసుకొని చివరి కుట్టు వరకు మార్క్ వేసుకొని 1 ఇంచి టక్స్కి 2.5 ఇంచి ఖర్చుకి. తర్వాత షోల్డర్ మీద 1/2 ఇంచి మార్క్ వేసుకోండి. లోపలికి ఒక 1/2 ఇంచి వచ్చేటట్టు మార్క్స్ వేసుకోండి. షోల్డర్ అటుపక్క 1/2 ఇంచి మార్క్ వచ్చే వరకు మార్క్ వేసుకొని చంక చివరి కుట్టు వరకు ఒక డాట్స్ పెట్టుకుని ఆ డాట్స్కి రౌండ్ కలపండి. ఆ డాట్స్ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసమని 2.5 తీసుకొని మార్క్స్ వేసుకోండి. మీ నెక్ సైజు తీసుకొని ఎంత రౌండ్ ఉందో అంత నీట్గా రౌండ్గా గీసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసేసేయండి. నీట్గా రౌండ్గా కట్ చేసుకొని రౌండ్ నెక్ నీట్గా కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ సమానంగా షోల్డర్ల దగ్గర సమానంగా నీట్గా వచ్చేటట్టు వేసుకొని 2 ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ వేసుకోవాలి. మన కొలత బ్లౌజ్ తీసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచి బయటికి వచ్చేటట్టు డ్రా చేసుకోండి. మనం కుట్టినప్పుడు సమానం అవుతుంది. చంక దగ్గర ఒక 1/2 ఇంచి లోపల వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. క్రాస్ పట్టీ దగ్గర ఒక 1.5 ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి. మన క్రాస్ పట్టీ ఖర్చు పైన నుంచి జాయిన్ చేసేటప్పుడు క్రాస్ పట్టీ జాయిన్ చేస్తాం కదా, అక్కడ నుంచి ఒక 1.5 ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటే మన క్రాస్ పట్టీ అన్నది సమానంగా వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. డాట్స్ పెట్టుకుందాం. ఒక 3.5 ఇంచికి ఒక మార్కు, ఒక 1/2 ఇంచి ఒక మార్కు వేసుకుందాం. ఇది చెస్ట్ మీడియం సైజు ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. 3.5కి ఒక మార్కు వేసుకొని స్ట్రైట్గా 3 ఇంచెస్కి ఒక మార్కు, దాని కింద 2.5 తీసుకోండి. చివరికి ఒక 2.5 తీసుకొని వాటిని లైన్ వేసి కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇవి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. కింద ఒక 1/2 ఇంచి నేను కుట్టికి హ్యాండ్స్లో కుట్టేసి ఫోల్డింగ్ చేసేస్తాను, అందుకని ఒక 1/2 ఇంచి మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగానికి ఒక 1/2 ఇంచి లోతు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము బ్లౌజ్ కట్ చేద్దాం. ఇలా వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్న కుట్టినప్పుడు జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని హ్యాండ్స్ నీట్గా కట్ చేయండి. ఇక్కడ నాకు హ్యాండ్స్కి అతుకు పడుతుంది. ఇలా కట్ చేసేయండి. డబల్ క్రాస్ పట్టి ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత వాటికి పిన్స్ పెట్టి ఇలా నీట్గా సెట్ చేసుకోండి. అక్కడ నాకు అతుకులు పడతాయండి. బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ ఇలా వేసుకొని మన మెయిన్ పీసెస్ ఇలా వేసుకొని స్టార్టింగ్ ఇలా చూసుకుంటే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఇలా వేసుకున్న తర్వాతనే మనం సైడ్ కుట్టు వేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేస్తున్నాం.
ఇలా మొత్తం జాయిన్ చేసుకోండి, నీట్గా వచ్చేటట్టు జాయిన్ చేసేసి సైడ్ ఆ ఖర్చు అంతా కట్ చేస్తాం. సైడ్ పీస్ అంతా నీట్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. సెకండ్ పీస్ కానీ అలానే జాయిన్ చేసుకోండి. టూ పీస్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు టక్స్ వేసుకుందాం. టక్స్ ఇలా వేసుకోండి. ఇది చెస్ట్ నార్మల్ ఉన్న వాళ్ళకి ఇలా పడితే చాలు. ఒక 1.5 ఇంచి పడుతున్నాను అంతే అండి. ఇక్కడ ఒక 1/2 ఇంచి డబల్ కుట్టు వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచి వేసుకొని కొంచెం క్రాస్గా వచ్చేటట్టు కుట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచి వచ్చేటట్టు కుట్టుకోండి. మనం ఆ డాట్కి ఈ డాట్కి 2.5 ఇంచి గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి. చెస్ట్ దగ్గర చెస్ట్ రౌండ్ అన్నది నీట్గా వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు కుట్టుకుందాం. మెయిన్ పీసులు అలా వేసి లైనింగ్ పీసు పైన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కుట్టుకోండి. కుట్టు వేసిన తర్వాత లైనింగ్ అలా వేసి ఇంకొక కుట్టు వేయండి. లైనింగ్ రివర్స్ వేసి దాని మీద ఇంకొక కుట్టు వేయండి. ఇప్పుడు జాయిన్ చేయండి. మొత్తం ఖర్చు అంతా కట్ చేసి ఇప్పుడు ఇలా వేసుకొని నేను క్రాస్ పట్టి ఇలా జాయిన్ చేస్తున్నాను చూడండి. మన కుట్లు అన్నది పైకి కనపడకుండా లోపలికే వెళ్ళేటట్టు జాయిన్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మన కుట్లు అన్నవి పైకి కనిపించకుండా లోపలికి వెళ్తాయి. డబల్స్ కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ అన్నది ఫోల్డింగ్ ఇలా చేసుకొని లైనింగ్ పీస్ అన్నది ఆ కుట్టు మీద పెట్టే కుట్టు వేయండి. ఖర్చు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని అందులోకి ఇలా లాగండి. లాగితే మనకు నీట్గా క్రాస్ పట్టు అన్నది నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేయండి. సెకండ్ పీస్ కానీ ఇలానే వేస్ట్ చేసుకోండి. దాని మీద ఇంకొక కుట్టు వేయండి, నీట్గా కనిపిస్తుంది. కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టి వేసేటప్పుడు మనం కింద నుంచి పెట్టాలో చూడండి. ఒక 1/2 ఇంచి ఫోల్డింగ్ చేసుకొని ఆ కింద నుంచి పెట్టి కుట్టు వేసుకోవాలి. ఆ క్లాత్ అన్నది ఫోల్డింగ్ చేసుకొని అలా నీట్గా కుట్టుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఖర్చును కట్ చేయండి. ఇంకొక కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఉక్సు పట్టి ఉక్సు పట్టి పైనకి ఇంచి వేయండి. ఒక 1/2 ఇంచి కింద ఫోల్డింగ్ చేసుకొని మన మెయిన్ క్లాత్ పైన నుంచి పెట్టి కుట్టుకోవాలండి ఉక్సు పట్టి.
దాని మీద ఇంకొక కుట్టు వేయండి. వేసిన తర్వాత కట్ చేసి ఫోల్డింగ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోండి. నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టు వేయండి. వేసిన తర్వాత మన నెక్ రౌండ్ నీట్గా వచ్చిందా లేదా చూసుకోండి. ఉక్సు పట్టి వేసిన తర్వాత మనకు 1/2 ఇంచ్ అన్నది పెరుగుతుంది. సమానంగా చేసి కట్ చేయండి. రౌండ్ తీసుకొని నీట్గా రౌండ్ చూసి అలా కట్ చేస్తే మనకి రౌండ్ అన్నది నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా వస్తుంది మనకి రౌండ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుడదామో చూద్దాం. అలా లైనింగ్ అలా వేసుకొని పిన్స్ పెట్టుకోండి. లైనింగ్ మెయిన్ క్లాత్ జారకుండా ఉండడానికి. అలా పిన్స్ పెట్టిన తర్వాత జాయిన్ చేసుకుందాం. నెక్ నుంచి జాయిన్ చేయాలి. మనం నెక్ నుంచి జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చుట్టూ అలా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. నీట్గా క్లాత్ అంతా కట్ చేసుకొని మనకు బ్లౌజ్ అన్నది నీట్గా కనిపిస్తుంది. షోల్డర్ పైన నుంచి కింద ఎడ్జ్ వరకు పట్టుకొని ఒక 1 ఇంచ్ నేను డాట్స్ వేస్తున్నాను, టక్స్ వేస్తున్నాను. వన్ ఇంచ్ టక్స్ వేస్తాను. ఇప్పుడు నడుము పట్టి జాయిన్ చేసుకుందాం. ఒక 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ నేను కట్ చేసుకున్నానండి. ఆ పీసెస్ జాయిన్ చేసేసుకొని పైన నుంచి ఒక కుట్టు వేసుకో. చిన్నగా ఫోల్డింగ్ చేయండి కొద్దిగా. దాని లైనింగ్ మీద నుంచి ఇంకొక కుట్టు వేయండి. కింద అన్నది ఆ ఎడ్జ్లో కింద ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ అయినాక మనం నెక్ బ్యాక్ పార్ట్ చూడండి, నడుము ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేద్దాం. షోల్డర్లు నీట్గా మన నెక్ పీస్ దగ్గర నీట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోండి. ఇప్పుడు నెక్ పీస్ వేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నానండి. ఒక 1 ఇంచ్ కట్ చేసుకున్నాను. పీసెస్ అన్నీ జాయిన్ చేసుకొని పైపింగ్ వేస్తున్నానండి. అంటే 1 ఇంచ్ వెడల్పుతోటి అలా కుట్టుకున్న తర్వాత మొత్తం సమానంగా కట్ చేసుకోండి.
నెక్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసి అలా కుట్టుకోవాలి. నెక్ వేసేటప్పుడు లాగకుండా పట్టుకొని నీట్గా వేయండి. లాగితే నెక్కు సాగిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు అంతా అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని అలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా వస్తుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టండి, నీట్గా వస్తుంది. ఇలా కుడితే డబల్ పాదంతో కూడా పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది. చివరికి అవి ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లోపల ఒకటి కుట్టి వేసుకుందాం, లోపలికి ఎంచి. మనకి నెక్ కంప్లీట్ అయిపోయింది. చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్, అక్కడ నా క్లాత్ తక్కువైంది, పీసెస్ జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకోవాలి పీస్ తక్కువ అయినప్పుడు. దాని మీద లైనింగ్ వేసి ఒక 1/2 ఇంచి కుట్టు వేసుకుంటున్నాం. లోపలికి మలిపి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాం. పైనకించి ఒక కుట్టు వేయండి. అలా ఫోల్డ్ చేసి దాని మీద ఒక కుట్టు వేయండి. చుట్టూ ఒక కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ వేయండి. చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ నీట్గా వచ్చాయి. ఇప్పుడు షోల్డర్ సమానంగా మనం ఖర్చు పెట్టిన దగ్గర షోల్డర్ కుట్టు సమానంగా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు నీట్గా అనేది వస్తుంది. అలా కుట్టుకొని మనం చంక భాగం దగ్గర చూడండి సమానం డాట్ వస్తుంది. సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోవాలి. వేసిన తర్వాత డబల్ కుట్టు వేసుకోండి. చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేద్దాం. క్రాస్ ఉక్స్ పట్టీ దగ్గర ఉక్స్ పట్టీ తీసుకోండి. కాజా పట్టీ దగ్గర కాజా పట్టీ తీసుకోండి. నడుము దగ్గర నడుము సైజ్ తీసుకొని డాట్స్ పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. నేను టేప్ అనేది వాడలేదండి, మొత్తం సైజు బ్లౌజ్ తోటే మార్కింగ్ వేసుకుంటున్నాను.
ఇలా 3 కుట్లు వేసుకోండి. 3 లైన్స్ వచ్చేటట్టు 3 కుట్లు వేసిన తర్వాత సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే జాయిన్ చేసుకోండి. మన సైజు బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్క్ వేసుకుంటున్నాం. ఇలా 3 లైన్స్ కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసి చివరికి ఒక కుట్టు వేసేసేయండి. చూడండి, నా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. చంక భాగం దగ్గర సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఎంత బాగొచ్చాయో చూడండి. అది హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నీట్గా టేపు లేకుండా మన కొలత బ్లౌజ్ తోటే బ్లౌజ్ కుట్టడం చూడండి, చాలా బాగా వచ్చింది.